హత్య నుంచి తప్పించుకోవడం కోసం మరో హత్య, ఆ హత్య నుంచి తప్పించుకోవడం కోసం మరో హత్య, ఆ హత్య నుంచి తప్పించుకోవడం కోసం మరిన్ని హత్యలు. ఈ రకంగా ఒక కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తమే ఉందంటూ సంచలనమైనటువంటి నిజాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఎవరెవరు చనిపోయారు, ఎవరు చంపేశారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారు తాను స్వయంగా మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయి. దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయి 6 సంవత్సరాలు అవుతుంటే ఆ కేసులో నిందితులు ఎవరో తేలలేదు, ఎవరు అరెస్ట్ అవ్వలేదు, ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారనేది ఇంకా బయటికి రాలేదు. అయితే దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి దాదాపు ఇప్పటికి 4-5 అనుమానాస్పదంగా మరణించడం, ఇవన్నీ కూడా తాడేపల్లి కొంప వైపే చూపిస్తా ఉన్నాయి. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తా ఉన్నాయి. ఎందుకంటే తాను తప్పించుకోవడం కోసం ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా ఉండి అరెస్టు నుంచి ఎవరినైతే తప్పించాడో ఆ అవినాష్ రెడ్డి కోసం, తన కోసం ఈ హత్యలన్నీ జరుగుతున్నాయంటున్నారు. మొదటి హత్య వైఎస్ వివేకానంద రెడ్డి గారిని రాజకీయ అవసరాల కోసం చేశారు అన్నారు. అయితే ఇప్పుడు అసలు ఈ కేసు విచారణ జరగట్లేదు, ఇంకా ముందుకు పోవట్లేదు, ఇన్ని సంవత్సరాలైనా తేలట్లేదంటూ వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ సందర్భంలో ఇటీవలే మనం ఒక మరణం చూశాం. వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు, పులివెందుల్లో కీలకమైనటువంటి నాయకుడు. అటువంటి వ్యక్తి చాలా చిన్న వయసులో అనుమానాస్పదంగా అనారోగ్యంతో మరణించారు అన్నారు. అది కూడా కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండి. ఈ మరణంపై అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. అతనే అసలు ఆ రోజు ఏదైతే ఈ వివేకానంద రెడ్డి బాడీకి గంగిరెడ్డి ఆసుపత్రిలో కుట్లేశారో, ఇతను ఒక డాక్టరు, ఇతను కూడా ఉన్నాడు. అసలు ఇది అనుమానాస్పదమైనటువంటి మృతి, దీంట్లో అనుమానాలు ఉన్నాయన్న విధంగా కూడా ఆ అభిషేక్ రెడ్డి కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అసలు దానికంటే ముందు గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, శివశంకర్ రెడ్డి ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడో, వైఎస్ అవినాష్ రెడ్డికి తలలో నాలుకో, ఆ వ్యక్తికి ప్రధాన అనుచరుడు యొక్క గంగాధర్ రెడ్డి. ఈ గంగాధర్ రెడ్డి కూడా 2022లో అత్యంత అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. వీటన్నిటికంటే హైలైట్ ఏంటయ్యా అంటే మరొక మరణం. అదే వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి, జగన్మోహన్ రెడ్డి గారికి పిల్లనిచ్చినటువంటి మామ ఈసీ గంగిరెడ్డి గారు. ఆయన సాధారణంగా వయసు రీత్యా, అనారోగ్య రీత్యా మరణించారని చెప్పినప్పటికీ బయటికి ఆయనకి కొన్ని చోట్ల గాయాలై ఉండటం, వాటికి కుట్లు వేసి కట్లు కట్టి ఉండడంతోనే ఆయన బాడీని చూసినటువంటి వాళ్ళందరూ కూడా అనుమానాలు వచ్చినటువంటి పరిస్థితి. స్వయంగా పిల్లనిచ్చినటువంటి మామని సొంత మామని ఆ రకంగా చేస్తారా అనేటువంటి ఆలోచన, అనుమానం అనేక మందికి వచ్చినప్పటికీ వీళ్ళ చరిత్ర చూసిన తర్వాత, వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన తర్వాత, పైగా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎందుకు అస్సలు కదలికుండట్లా? తన మీద కేసులు దాదాపు 15 సంవత్సరాలైన 2010-11 సమయంలో అతని మీద నమోదైనటువంటి కేసులు ఇప్పటికీ ఏమీ తేలట్లా. దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. అసలు ఆ కేసుల విచారణకు కూడా కోర్టుకు పోవట్లేదు. అందుకనే ఆ కేసుల విచారణ కూడా త్వరితగతిన జరగాలంటూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా జరగనటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిపైన ఒకవైపు రఘురామకృష్ణరాజు గారు పోరాటం చేస్తా ఉన్నారు, ఆ కేసుల విచారణ త్వరితగతిన జరగాలి అని చెప్పి. దానికి కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఒక డైరెక్షన్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి తెలంగాణ హైకోర్టుకు కానివ్వండి, సిబిఐ కోర్టుకు కానివ్వండి. మరోవైపు ఈ వివేకానంద రెడ్డి హత్య నుంచి తప్పించుకోవడం కోసం, అంటే సాధారణంగా నిందితులు చేసేది ఏంటంటే, గతంలో కూడా మనం కీలకమైనటువంటి కేసు పరిటాల రవీంద్ర గారి కేసులో చూసాం. ఆ కేసులో అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి మొద్దుసీను అనుమానాస్పదంగా మరణించాడు ఓం ప్రకాష్ చేతులు. ఆ ఓం ప్రకాష్ అత్యంత అనుమానాస్పదంగా మరణించాడు. అసలు ఈ కేసుకు మూల కారణమై, ఈ హత్యకు మూల కారణమైనటువంటి సూరి మధ్యల చెరువు సూరి కూడా అదేవిధంగా మరణించడం జరిగింది. అంటే వీళ్ళు ఒక తప్పు చేయించి ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం వరుస పెట్టి ఆ తప్పులో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళ పరిస్థితుల నేపథ్యంలో సమయానుకూలంగా చూసుకొని వాళ్ళందరినీ చంపేస్తూ ఈ కేసులు మరుగున పడేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సునీతారెడ్డి గారు కూడా ఈ కేసులో సాక్షులుగా ఉండేటువంటి వ్యక్తులు, కీలకమైనటువంటి వ్యక్తులు, నిందితులైనటువంటి వ్యక్తులు అనేక మంది అనుమానాస్పదంగా మరణిస్తున్నారు. ఈ కేసు విచారణ త్వరితగతిన జరగాలి. అసలు ఈ మరణాల వెనక మిస్టరీ మీద కూడా విచారణ జరగాలి అనేటువంటి దాని మీద ఆవిడ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తలనొప్పులుగానే ఉన్నాయి. ఒకవైపు రాజకీయంగా చూస్తే ఎటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జంప్ అయిపోయాడు. అంతకుముందే 3 రాజ్యసభ సభ్యులు జంప్ అయిపోయి, 2 టీడీపీకి, 1 భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది.